పక్కన వాడి ఫెయిల్యూర్‌ని చూసి, పక్కన వాడి దీన్ని బట్టి మనం భయపడుతున్నాం. ఈ రకంగా నెగెటివ్ థింకింగ్ బాగా ఎక్కువొస్తుంది. పాజిటివ్ థింకింగ్ అంటే ఏంటి? అంటే ఖచ్చితంగా చేయగలం. మంచిగా రిజల్ట్స్ పొందగలం. ఇది ఎక్కువ మీరు పాజిటివ్ థింకర్స్‌తో కూడి ఉంటే వస్తుంది. అంచేత మీరు లైఫ్‌ని, మీ ఫ్రెండ్స్‌ని కాస్త బాగా చదువుతున్న వాళ్ళతో, లేకపోతే బాగా ఆటలాడే వాళ్ళతో, ఎప్పుడు బాగా ఉత్సాహంగా ఉండేవాళ్ళతోటో, ఎప్పుడు సంతోషంగా ఉండేవాళ్ళతోటో గడుపుతూ ఇది కాక నేను చేయగలను అని మూర్ఖపు ఆలోచన కాకుండా పాజిబిలిటీ థింకింగ్. ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ మీ? అంటే ఇప్పుడు నేనున్నాను. నేనేదో మినిస్టర్ కావాలనుకుంటున్నాను. ఎలా అవుతాను? నాకు పాలిటిక్స్‌లోనే సంబంధం లేదు. నేనేమి చిన్న సర్పంచ్‌ని కూడా కాదు. సో, ఆ పాసిబిలిటీ లేదు. నేను సీఎం కావాలి అనుకుంటే కాదు. సో, వాట్ ఈస్ పాసిబిలిటీ థింకింగ్? అంటే పాస్ కావాలి. మంచిది. మన పాసిబిలిటీ ఎంతుంది? అంటే మన ప్రెజెంట్ నాలెడ్జ్ ఎంతుంది? దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? ఏ సబ్జెక్ట్‌లో మనం వీక్‌గాము? ఏ సబ్జెక్ట్ మనం ఇంప్రూవ్ చేసుకోవాలి? కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా పెంచుకోవాలి? ఈ బిజినెస్ చేయాలంటే దానిలో మెళకువలేంటి? అప్పుడు పాసిబిలిటీ ఏంటి? ఇవన్నీ మన వల్ల కాదనుకోండి. చూస్ సంథింగ్. దాని మీద అప్పుడు పాసిబిలిటీ థింకింగ్ చేయండి. ఇదివరకు ఎప్పుడో చెప్పుకున్నట్టుగా రాసుకోండి. 1, 2, 3, 4 రాసుకుంటే మీకొక క్లారిటీ వస్తుంది. మీరు అప్పుడు ఏ కార్యక్రమం చేద్దాం అనుకున్నా దాని మీద పాజిబిలిటీ థింకింగ్‌తో ఆలోచించి, పాజిటివ్‌గా ఆలోచించి మీరు రిజల్ట్స్ పొందండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.